కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించాలని అన్నారు. ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి నల్గొండ జిల్లా మహాసభ ఆదివారం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డిలు హాజరై మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్, 2వ ఏఎన్ఎంలు, ఈసీ ఏఎన్ఎంలు, అర్బన్ హెల్త్ సెంటర్ హెచ్ఆర్సీ ఏఎన్ఎంలతో పాటు 104, 108, 102 ఆరోగ్య మిత్ర, టీ స్నాక్స్ హాస్పిటల్ వర్కర్స్, టీ హబ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఆయుష్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, హాస్పిటల్ శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్, పేషెంట్ కేర్ తదితర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. నూతన పీఆర్సీ వెంటనే ఏర్పాటు చేయాలని, అందులో కనీస వేతనం చివరి గ్రేడ్ 26,000గా నిర్ణయించి కేటగిరీల వారీగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. నర్సింగ్ క్యాడర్కు ప్రమోషన్స్ కల్పించాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్ని క్యాడర్లకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, వైద్య విధాన పరిషత్ అటానమస్ హోదా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండి ఫసియుద్దీన్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాల గురించి నిరసిస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి తెచ్చిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ జూలై 9న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అన్ని క్యాడర్ల ఉద్యోగ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా తుమ్మల వీరారెడ్డి, అధ్యక్షులుగా పులికంటి భాస్కర్ ఎంపిక కాగా అసోసియేట్ అధ్యక్షులుగా పి ప్రమీల, ప్రధాన కార్యదర్శి వల్లపుదాసు భూలక్ష్మితో పాటు 29 మందితో నూతన కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు కడారి బలరాం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, టౌన్ కన్వీనర్ ఔట రవీందర్, లకపక రాజు, పి ప్రమీల, భూలక్ష్మి, పులికంటి భాస్కర్, గిరి యాదయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఈ జిల్లా మహాసభల్లోనే సూర్యాపేట, భువనగిరికి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాల ఎంప్లాయీస్ సంఘాల నాయకులందరూ కూడా మా వాళ్ళు పాల్గొన్నారు. వాటికి సంబంధించిన కమిటీలు కూడా ఈరోజు మేము వేసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఈ మహాసభల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో చాలా సమస్యలు ఉద్యోగులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు సంబంధించి చూసుకున్నప్పుడు 3 నెలల నుంచి 7 నెలల వరకు జీతాలు లేవు. హాస్పిటల్లోని శానిటేషన్ వర్కర్ల నుంచి తీసుకుంటే ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ కావచ్చు, 104 ఎంప్లాయీస్ కావచ్చు, ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ కావచ్చు, అలాగే ఏఎన్ఎం క్యాడర్లు తీసుకుంటే సెకండ్ ఏఎన్ఎంలు, ఈసీఎన్ఎంలు, అర్బన్ హెల్త్ సెంటర్ ఏఎన్ఎంస్, రకరకాల ఏఎన్ఎంలు, నర్సింగ్ క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళకందరికీ చాలామందికి ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వాళ్లకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడతా ఉంది. వెంటనే జీతాలు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నోటిఫికేషన్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. 3వది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెగ్యులర్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకుండా ఈరోజు ఇబ్బంది పెడతా ఉంది. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, పెన్షనర్ల సమస్యలు ఉన్నాయి. చాలా రకాల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో భాగంగా వైద్య ఆరోగ్య ఉద్యోగులు కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అవన్నీ ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 3వది వైద్య ఆరోగ్య శాఖలో వేధింపులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ వేధింపులన్నింటినీ కూడా ఆపుదల చేయాలి, వర్క్ లోడ్ తగ్గించాలి. ఆ రకంగా ఒక జాబ్ చార్ట్ సిస్టమ్ ప్రకారంగా పనిచేయించే పద్ధతి మెడికల్ డిపార్ట్మెంట్ అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మెడికల్ అండ్ హెల్త్లో కొంతమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు జీతాలు పెంచుతామని చెప్పేసి మంత్రి హామీ ఇచ్చాడు. ఈరోజు వరకు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైల్ పెండింగ్లో ఉంది. సంతకం పెట్టకపోవడంతో వాళ్ళకు 19,500 రావాల్సింది అక్కడ రావడం లేదు. అలాగే 104 వాళ్ళకు కంటిన్యూయేషన్ లేక వాళ్ళకు కూడా డిఎంఈ పరిధి తీసుకొస్తామని ఆ సమస్య పరిష్కారం కాలేదు. అలాగే హాస్పిటల్ వర్కర్లకు 15,600 ఇస్తామన్నారు, 11,000 ఇస్తూ ఉన్నారు. ఈ రకంగా తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ వెట్టి చాకిరీ చేయించుకునేటువంటి క్యాడర్స్ కూడా మన డిపార్ట్మెంట్లో ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం నల్గొండ జిల్లాలో రాబోయే కాలంలో కూడా అనేక పోరాటాలు, ఉద్యమాలు చేయడానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైద్య ఆరోగ్య ఉద్యోగులందరూ కూడా ఈరోజు సిఐటి అనుబంధ సంఘమైన తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ జెండా కిందికి వచ్చారు. వాళ్ళు కొత్త కమిటీ వేసుకుని రాబోయే కాలంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేయడానికి సిద్ధపడతారు.
ఈ రాష్ట్ర సంఘం రాష్ట్ర తరఫున మేము విజ్ఞప్తి చేసి ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని డిపార్ట్మెంట్లో పెండింగ్ జీతాలన్నీ ఇప్పించాలి, పెండింగ్ రిక్రూట్మెంట్స్ అని క్లియర్ చేయాలి, పీఆర్సీని వెంటనే ప్రకటించాలి, అలాగే సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ని తీసుకొని రావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అన్యాయాన్ని చాలా చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం పీఆర్సీ కానీ 5 డిఏలు కానీ ఇవ్వకుండా జాప్యం చేస్తుంది. అవన్నీ ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీలకు కూడా 5-6 నెలల జీతాలు వస్తలేవు. ఆ జీతాలు కూడా ఎంబడే విడుదల చేయాలి. శానిటేషన్ వర్కర్లకు వాళ్ళకు కూడా జీతాలు అందక సతమతం అవుతున్నారు. వాళ్ళకు కూడా జీతాలు కూడా విడుదల చేయాలి. అదేవిధంగా ఈరోజు నల్గొండ జిల్లాలో మా యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా మహాసభ జరుగుతున్నాయి. ఆ మహాసభలో రాబోయే కాలంలో జరిగే పోరాటాలకు ఐక్యంగా ఇచ్చేసి పోరాడతామని ఇక్కడ తీర్మానం చేసుకొని ఇచ్చేసి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి నల్గొండ జిల్లా మహాసభలు ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అన్ని క్యాడర్ ఉద్యోగుల సమస్యలతో పాటు యావత్ తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15-16 నెలలు కావస్తూ ఉంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన ఏ ఒక్క అంశాలను కూడా అమలు చేయట్లేదు. ప్రత్యేకించి చూస్తే ఉద్యోగులకు సంబంధించిన హాస్పిటల్ బిల్లులకు సంబంధించి సుమారు 720 కోట్ల రూపాయలు విడుదల చేసే దగ్గర ఈరోజు 120 కోట్లు విడుదల చేసి ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త అని చెప్పడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఆసుపత్రుల్లో పాలై మేము డబ్బులు ఖర్చు పెట్టుకున్న ఆ డబ్బులను ఇస్తున్న క్రమంలో ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త అనే ఈ ప్రభుత్వ వైఖరి సరిగా లేదు. అధికారులకు వచ్చే ముందు మేము పెండింగ్లో ఉన్న డిఏలను పీఆర్సీను వెంటనే ప్రకటిస్తామని చెప్పి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత 5 డిఏలను పెండింగ్లో పెట్టుకోవడం. ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మేమేం ఆపమని చెప్పట్లేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు, మీరు త్యాగాలు చేయాలి, త్యాగాలు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న రెగ్యులర్ కాంట్రాక్ట్ ఉద్యోగులే కాదు ప్రజాప్రతినిధులు త్యాగాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఉన్నవారిని సూచిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మీరేం త్యాగం చేస్తారు, మేమేం త్యాగం చేయాలనేది మధ్య మార్గంగా కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప ప్రజల్లో ఉద్యోగులను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో మొత్తం తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లను ఐక్యం చేసి దశలవారీ ఆందోళన పోరాటాలు చేసి ఈ ప్రభుత్వం మెడలు వస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. 2007 నుంచి గత 18 సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్లో ఆరోగ్య మిత్రాలుగా విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 1000 మంది ఆరోగ్య మిత్రాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మేము ఇదే విషయమై గత సంవత్సర క్రితము ట్రస్ట్ ముందు ధర్నా పెట్టి సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు మాకు డిఈఓ క్యాడర్ ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. 9 నెలలు అయినప్పటికీ ఇప్పటి వరకు అది నెరవేరడం లేదు. మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే మేము చేసే పనినే అడుగుతున్నాము. మేము చేసే వర్కు ఆన్లైన్ వర్కు, కంప్యూటర్ డిపార్ట్మెంట్ వర్కు, అదే కంప్యూటర్ ఆపరేటర్ క్యాడర్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా త్వరలో మా యొక్క ఫైలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. అది ఒకవేళ మాకు కాకపోతే మళ్ళీ జూలై 9 నుంచి మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరం కూడా నిరవధిక సమ్మెకు వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఆ సమ్మెతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ వైద్యులు కానీ ఇంకా రోగులు కానీ ఏమైనా ఇబ్బంది పడితే ఆ సమ్మెకు ప్రభుత్వం బాధ్యత వహించాలి, కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.